మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కోకోపీట్లో కొమ్మలు పెట్టి 21 రోజుల తర్వాత వాటిని మళ్ళీ మీకు చూపించాలని ఇవాళ ప్లాన్ చేశానండి. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది మీకు యూస్ఫుల్ అండి. కాబట్టి దయచేసి అందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. కోకోపీట్ ఇది ఆల్రెడీ వర్షానికి తడుచుకొని చెమ్మగానే ఉందండి. చిన్న చిన్న ఎయిర్ లాక్ కవర్స్, ఇలా కవర్స్ సీడ్స్కి వస్తాయి కదా, ఈ కవర్స్ తీసుకున్నాను. వీటిల్లో ఆల్రెడీ ఇదండి కొమ్మలు తీసి పెట్టుకున్నాను. మందార కొమ్మలు, ఒక అంజూర్ తీసి పెట్టుకున్నాను. ఇవి ఎలా ప్లాంట్ చేస్తానో, ఇవి వీటిని మళ్ళీ ఎలా వస్తాయో మీకు నేను చూపిస్తానండి. ఇదొక చిన్న ప్రయోగము. కోకోపీట్ని దీనిలో వేసుకుందామండి. ఎయిర్ లాక్ కవర్స్లో ఇలా వేసేసుకుందాం. బాగా కొంచెం టైట్గా. ఇది నేను ఒక వీడియోలో చూశానండి. చూసి దీన్ని మనం ప్రయత్నం చేద్దామని చేస్తున్నాను. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తర్వాత కూడా మీకు నేను చూపిస్తాను. ఇలా బాగా టైట్గా కోకోపీట్ వేసుకొని చూసారా, ఇలా టైట్గా వేసేసుకుందాం. కొమ్మని బాగా కిందంతా ఇవి తీసేస్తాం. ఎక్కువ ఆకులు లేకుండా తీసేస్తాం. చాలు, చూసారా. దీన్ని ఇలా గుచ్చుతున్నాను చూడండి. ఇందులోకి పెట్టి గాలి పోకుండా అండి దీన్ని ఇలా గట్టిగా ఈ ఎయిర్ లాక్ కవర్స్ చూడండి ఇలా వేసి గట్టిగా కట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇలా పక్కన పెడదాం. అలాగే ఇంకొకటి, ఈ మందార 4-5 తెచ్చాను. ఇవన్నీ వేసేస్తానండి. ఒక్క అంజూరు మాత్రం తెచ్చాను, అది కూడా సక్సెస్ అవుతుందేమో చూద్దాము. కొంచెం టైట్గా గాలి పోకుండా ఇట్లా టైట్గా వేసుకుందాం కోకోపీట్. ఎందుకంటే చాలామంది అండి ఇప్పుడు మిద్దె తోటలలో మట్టి ఎక్కువ వెయిట్ అయిపోతుందంట. కాబట్టి కేవలం కోకోపీట్లోనే మొక్కలు పెంచుతున్నారు. చాలా వీడియోస్ కూడా మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం కదండి. చాలా మంది దగ్గర చూస్తూ ఉన్నాను నేను కూడా. ఏమంటే లైట్ వెయిట్ మట్టి అంటున్నారు, లేకపోతే ఓన్లీ కోకోపీట్ అంటున్నారు. అవన్నీ వేస్తూ ఉన్నారు కదా. ఇదిగోండి దీనిలో అంజూరు పెడదాం. ఏదైనా పెట్టిన తర్వాత అండి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని గాలి పోకుండా దీన్ని ఇలా గట్టిగా బంధించేస్తాం. ఇది చాలా ఈజీ మెథడే అండి. మన దగ్గర అందరి దగ్గర ఎయిర్ లాక్ కవర్స్ ఉంటాయి. చిన్న చిన్న సీడ్స్కి వచ్చిన కవర్లు కానీ, అయితే ఏదైనా బీడ్స్ కొంటే అలాంటి కవర్స్ వస్తుంటాయి, ఎయిర్ లాక్ కవర్స్. ఈ కవర్స్ ఉపయోగిస్తున్నాం. ఇలా గట్టిగా గాలి పోకుండా గట్టిగా కట్టేస్తామండి. ఇంకా దీనిలో వాటర్ వేసేది అట్లంతా ఏమి ఉండదండి. ఆపేనమ్మా. చూసారా అండి, ఈ విధంగా అంత ఎయిర్ లాక్ కవర్స్ ఇవాళ వేసానండి. ఇలా ఒక్క అంజూరు, మిగిలినవన్నీ మందార కొమ్మలే అండి వేసాను. ఇవి ఎక్కువ ఎండ తగలకూడదు కాబట్టి వాటర్ యాపిల్ పెద్ద పాట్ ఉంది మాకు, ఆ వాటర్ యాపిల్ పాట్లో వేసేస్తాను. ఎందుకంటే అవి కొమ్మలు బాగా అడ్డం వస్తాయి, వీటికి ఎండ రాదు. ఒకవేళ వర్షం వచ్చినా పెద్ద ఎఫెక్ట్ ఉండదు కాబట్టి అందులో వేద్దాం. ఇదైతే బాగా బుషీగా వచ్చిందండి. ఎండ వానకి బాగా వీటిని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ పాదిలో ఉంచేస్తున్నాను. 21-22 రోజుల తర్వాత వీటికైతే ఆలోచిస్తాం. తర్వాత చూసారా, ఒకసారి బాగా చూడండి ఎలా సెట్ చేసి పెట్టానో. ఈ తర్వాత 3 వారాల తర్వాత, లేకపోతే ఒక 4 వారాల తర్వాత అయినా వీటికైతే తర్వాత చూసి మళ్ళీ మీకు నేను అప్డేట్స్ ఇస్తాను. చూద్దాం. ఒక కోకోపీట్లోనే మందార కొమ్మలు
ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశానండి. ఇది సక్సెస్ అయితే అన్ని రకాల కొమ్మలు కూడా మనం అలాగ ఒట్టి కోకోపీట్లో ప్రాపగేట్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా ఆ రోజు వేసినవన్నీ చూడండి ఎలా వచ్చాయో, చక్కగా వచ్చాయి. ఇది మాత్రం ఎండిపోయిందండి, పక్కన పెట్టేస్తున్నా. అంజూరు కూడా వచ్చిందండి, చిగురు ఇచ్చింది చూడండి. అంజూరు చూసారా, చిన్న చిగురు, అన్నీ కూడా చిగురు ఇచ్చాయండి. ఇది కూడా కొంచెం పాడైనట్టుంది కాబట్టి ఈ 4 వచ్చాయండి. వీటిని ఇప్పుడు రీపార్ట్ చేస్తామండి. మొదట చిన్న చిన్న వాటిలోనే వేసుకోవాలంట. ఇది కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ వేరే వాళ్ళ దగ్గర విన్నాను. చిన్న పాటలో వేసుకొని అది కొంచెం బాగా సర్వైవ్ అయిన తర్వాత అప్పుడు తీసి పెద్ద పాటలో వేసుకుందాం. కాబట్టి ఇలాంటివి తీసుకున్నాను. దీనికి వచ్చిన రాయి అడ్డు పెట్టుకొని ఆల్రెడీ పాట్ మిక్సింగ్ చేసి పెట్టానండి. ఐషు దీనికైతే చిన్న చిగురు కూడా ఎంత బాగా వచ్చిందండి అంజూర్కి. చూసారా, చిగురు వచ్చిందండి పైన. చిన్న చిన్న సన్న వేర్లు కింద వచ్చాయి. ఇందులో మందార వేద్దామండి. ఇవి వేయటం భలే కష్టం అండి ఈ బాటిళ్లలో, బాబోయ్ కష్టం. వద్దులేమ్మా, కట్ చేసి. ఇది కొంచెం చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ చూడండి వేర్లు దీనిలోంచి కనబడుతున్నాయి కదా. నెల రోజుల నుంచి మా ఇంటి పక్కన వర్క్ జరుగుతూనే ఉందండి. మాకు దినమంతా ఈ సౌండ్స్ డిస్టర్బెన్సే. ఇది కూడా వచ్చిందండి చిగురు, అలాగే చూడండి. సరిగ్గా లేకపోతే మళ్ళీ మనం ఏం చేయలేం. కదా ఊరుకొని ఇవి సర్వైవ్ అయిన తర్వాత తీసి మళ్ళీ పెద్ద పెద్ద పాటలలో వేసుకుందామండి. ఇది కూడా ఇరవై 4 రోజులు పైన అయిందండి. చెట్లు అస్సలు చక్కగా చిగురుతో ఉన్నాయి, బాగా చక్కగా వచ్చాయి. ఇదైతే చక్కగా చిగురు వచ్చింది అంజూరు అయితే. ఇవి కూడా చూడండి, ఇదైతే చూడండి. ఇది చూసి ఒక చిన్న ఎయిర్ లాక్ కవర్లో పెట్టిన మందార లాగుందా, ఎంత బాగుంది చూడండి. చూసారా, ఇదన్నమాట ఇవాళ వీడియో. ఓకే అండి, వీడియో మీకు నచ్చిందా? ఈ ప్రయోగం నాకు ఫలించిందండి. అయితే 21 రోజులు 24 రోజులు అయింది. ఆ లెక్క ప్రకారం అయితే మనం 3 వారాల నుంచి సరిపోతుందండి.
అబ్బాయి ఈ ఇంటి పనులు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది మా ఇంటి పక్కన. ఓ బోల్డ్ అంత సౌండ్స్ అండి మాకు. ఓకే అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీ శ్రీపతి నిర్మల ఛానల్ని ప్రోత్సహించండి. ఓకే, మళ్ళీ ఒక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవండి. బాయ్ బాయ్.